83 లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది. దీంట్లో 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లై శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది. మేము 24 గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము. సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. ఆలస్యం అయ్యేది మార్చి ఏప్రిల్లో. సో లాస్ట్ రబీలో మీరు కూడా 4 నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇవాళ మౌంతా తుఫాన్కి దరిదాపుగా దిగుబడి పడిపోయినాయి. ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే కళ్ళల్లో ధాన్యం కళ్ళల్లో దైన్యం. ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది. అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది. అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో తేమ పేరుతో బస్తాకి 4 నుంచి 8 కిలోల కోత. సో హెడ్డింగ్. అలాగే ధర తరలింపుపై రైతులే మిర్రలతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. నిమిత్త మాత్రంగా సేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ఇలా సిబ్బంది. అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది. అలాగే 1777 రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే 75 కిలోలకి 1450 రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది. సో దాంతోపాటు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది అంతా మిల్లర్లకే అప్పగించేశారు. అంటే టోటల్గా కమిషన్దారు వ్యవస్థతో మిల్లర్తోనే నడుస్తుంది తప్ప రైతుల పరిస్థితి ఇక్కడ రైతుల చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. సో అలాగే 1 కేజీ మాయిశ్చర్ ఉంటే 1 కేజీ తగ్గించాలండి ధాన్యం. కానీ 1 కేజీ మాయిశ్చర్ ఉంటే 2 కేజీలు కటింగ్ పెడుతున్నారు అనేది కూడా ఇందులోనే ఇదే వార్తలోనే ఉంది. కోత ఖర్చులు తడిపి మోపెడు. అంటే ఒక హార్వెస్టింగ్ మిషన్ 2500 నుంచి 3000 తీసుకుంటే తుఫాను గన లేకపోతే 1 గంట బావుకి అయిపోయేది. తుఫాను మూలంగా వరి మొత్తం పడిపోయింది. పడిపోవటం మూలంగా 3 గంటలకు వెళ్ళి ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెరిగింది అని చెప్పి ఇదిగో దీంట్లోనే ఉంది. ఇదిగో మెయిన్ హెడ్డింగ్ సంచుల కొరత ఉంది. ఇది ప్రధానమైన అంశం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంచులు దొరక్క రోడ్ల మీద ధాన్యం దారబోస్తున్నాయి. సో కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా మాట్లాడేది. లేకపోతే ఎక్కడన్నా ఫీల్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయటం. మేము లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా నేను లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పండి. ఇదిగో నేను స్పెసిఫిక్గా వార్త చూపించి చెప్తున్నాను. దీంట్లో ఇదేమి నేను చెప్తుంది కాదు. సో ఒక వరి విషయంలోకి వచ్చేటప్పటికే 38.52 లక్షల ఎకరాలు సాగు చెప్పాను. 83 లక్షల టన్నుల ఉత్పత్తి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి నోటితో చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ మీడియా ద్వారాగా రైతులకు అందరికీ మళ్ళీ ప్రూఫ్ చేస్తాను. ఈ 83 లక్షల టన్నుల ఉత్పత్తి 73 లక్షల టన్నులకు పడిపోబోతుంది ఈ సంవత్సరం. అంటే 10 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాకి ఈ సంవత్సరం పడిపోబోతుంది. సో అంటే సుమారుగా మళ్ళీ ఆ 73 లక్షల టన్నులకి కూడా వీళ్ళు ఇస్తున్న దాంట్లోనే బస్తాకి 250 రూపాయలు రైతు నష్టపోతున్నాడు అని చెప్పి దీంట్లోనే ఉంది. అంటే 2579 కోట్ల రూపాయలు కేవలం వరి రైతు సరాసరిన 13 నుంచి 14 క్వింటాలు ప్రతి వస్తుంది. 3 నుంచి 4 క్వింటాలకి సంవత్సరం దిగుబడి పడిపోయింది అని చెప్పి వార్త వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఉన్నాయి. అంటే ఇంత సాగు ఏరియాలో సో దరిదాపుగా అంటే 8 క్వింటాలు 4 క్వింటాలు 14 13 14 నేను 12 తీసుకున్నా సరాసరి. ఇప్పుడు 3 నుంచి 4 అన్నా 4 తీసుకున్నాను. అంటే 8 క్వింటాలు దిగుబడి పడిపోతే 8,810 రూపాయలు అంటే ఒక ఎకరానికి 70,480 రూపాయలు కేవలం దిగుబడి పడిపోయిందంటూ ప్రతి రైతు నష్టపోయాడు. అట్లాగే 4 క్వింటాలకి ఇప్పుడు 6,000 అంటుంటే 2,810 రూపాయల కాడికి 11,240 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఈ సంవత్సరం తనకు రావాల్సిందంటూ నష్టపోయాడు. అంటే 81,720 రూపాయలు ఎకరానికి నష్టపోయాడు. తాను పంట పండించిన 4 క్వింటాలకి 6,000 రూపాయల కాడికి వస్తే సో ఎంత వస్తుంది? 4 క్వింటాలు కూడా రాలా, కానీ 24,000 వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు పైన పెట్టుబడి పెట్టి కౌలు కట్టి చేసిన రైతు ఎంత తీవ్రమైన సంఘర్షణలోకి వెళ్ళిపోయాడో
ఒక్కసారి ఆలోచించండి. కర్నూలు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా అంటే హైయెస్ట్ వర్షంలో పత్తి జరిగే జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లా. సో ఒక ఎన్టీఆర్ జిల్లా తప్ప మిగతా జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాల్లోనే. ఒక ప్రత్తిలోనే ఈ సంవత్సరం జరిగిన సాగులో 11,27,000 ఎకరాల్లో 81,720 కాడికి తీసుకుంటే 9,209 కోట్లు. 9,209 కోట్లు ఈ సంవత్సరం ఈ సంవత్సరం సాగు చేసిన ఒక్క ప్రతి రైతే నష్టపోయాడు ఈ రాష్ట్రంలో. ఇది ఒక్కసారి క్షేత్రస్థాయికి వెళ్తూ మీ పత్రికలో వస్తున్న వార్తలే. ఇదిగో సిసిఐ సెంటర్లో ఓపెన్ చేసిన, ఇదిగో ఇది కూడా ఆంధ్రజ్యోతిలో ఇదిగో మోంతా నాశనం చేసిన కేజీ పత్తి కొన్న సిబిఐ. మోంతా పత్తి నాశనం చేసిందని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో సిసిఐ అనేక కొత్త నిబంధనలు పెట్టి ఏదో యాప్ అని పెట్టి, ఆ యాప్లో ఆల్రెడీ ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్లో రికార్డ్ అవుతుంది. సో అది వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు కొత్త యాప్ పెట్టి ఆ నిబంధనలతో ఎంతవరకు కత్తి రైతులు ఇప్పుడు వీళ్ళు కూడా దరిదాపుగా 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు చేసే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు, వర్షాధారం మీద సాగు చేసే పంట. వాళ్ళు యాపుల్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఇంత ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని నేనే హైదరాబాద్ వెళ్తే నేను క్యాబ్ బుక్ చేయాలంటే మా పాపాళ్ళు బుక్ చేయాలి. అందరికీ ఇవాళ పిల్లలు చేయగలుగుతారు. ఈ రైతులు అసలు యాపుల్లోకి వెళ్ళి వాళ్ళ యాప్లోకి వచ్చింది తీసుకుని యాప్లో బుక్ చేసి తీసుకోవడం సాధ్యం అయ్యే విషయాలు కాదు. మొత్తం అన్ని పత్రికల్లోనూ వస్తున్నాయి. సిసిఐ నిబంధనలు, కఠినతరమైన నిబంధనల మూలంగా సిసిఐకి కొనుగోళ్లు జరగట్లేదు. అందుకని వ్యాపారస్తులకి 5,000 నుంచి 6,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 8,810 రూపాయలు కనీస మద్దతు ధర ఉన్న ప్రతిని 5 నుంచి 6,000కి అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలో వచ్చిన పరిస్థితి. సో ఇక్కడికి ఇదైపోయిన తర్వాత మూడో పంట మొక్కజొన్న. సో పరిస్థితి మొక్కజొన్న వచ్చిన పత్తి కూడా దగ్గర ఆదోని మార్కెట్కి నెల రోజుల క్రితం నుంచి వస్తుంటే నెల రోజుల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం, మేము పెడతానే ఉన్నాం. సో కర్నూలు జిల్లా మొత్తం దెబ్బతినిపోతుంది, వలసలు మొదలవబోతున్నాయి అని చెప్పి. కానీ ఆ సిసిఐ సెంటర్లు ఓపెన్ చేసేటప్పటికే చాలా టైం పట్టేసింది. ఆ తర్వాత కూడా కొనుగోళ్ళు లేవు. సరే మొక్కజొన్నకు వచ్చేటప్పటికి 4,62,000 ఎకరాల్లో సాగు ఉంటే ప్రధానమైన సాగు నంద్యాల జిల్లా. సో మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు. ఈ 2,400 రూపాయలకి సో నేను 19వ తారీఖు నాడు పెట్టినప్పటికీ 1,900 రూపాయలు, 18 నుంచి 1,900 కొంటున్నారు. సిసిఐ సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఇది చాలా అన్యాయం. ఇమీడియట్గా సిసిఐ సెంటర్లో ఇదిగో రేపు ఓపెన్ చేస్తున్నాం, ఎల్లుండి ఓపెన్ చేస్తున్నాం అన్నారు. అప్పటికి ఓపెన్ చేయలే. ఆ రోజుకి నేను రైతు ఆ డిఫరెన్స్లో 400 కోట్లు ఒక్క మొక్కజొన్న రైతు నష్టపోతున్నాడు అని చెప్పి పెట్టాను. ఇవాళ ప్రజెంట్ రేటు ఈరోజు నంద్యాలలో 1,650 రూపాయలు క్వింటాల్ కొనుగోలు రేటు. అంటే 2,400 మద్దతు ధర ఎక్కడ, 1,650 రూపాయలకి కొనుగోలు ఎక్కడ? సో తెలంగాణలో 11.5 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది. వాడు 12వ తారీఖున సిసిఐ మన కొనుగోలు సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు. 8 లక్షల టన్నులు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళ నెట్లో కొట్టండి. ఏ రైతైనా సరే మీరు ఏమాత్రం ఇది తెలిస్తే దాంట్లో తెలుస్తుంది. అంటే 11 లక్షల టన్నులు చిల్లర ఉత్పత్తి అయితే 8 లక్షల టన్నులు కొంటామని వాళ్ళు కొనుగోలు సెంటర్లో 2,400 రూపాయలు కాడికి కొంటాము అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎంత కొన్నారనే డేటా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం సుమారుగా 8 లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి. సో దాన్ని ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు కూడా దాంట్లో 25% అంటే 2 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయడానికి మేము మార్కెట్కి ఇది ఇస్తున్నామని చెప్పి చేశారు. ఇదిగో ఈరోజు మళ్ళీ ఈరోజు వార్త అండి, మొక్కజొన్న కొనుగోలుపై మోగనోము. ఇది కూడా ఈనాడు పత్రికలోదే. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను విమర్శించడానికి చూపించట్లా. ఆ పత్రికల్లోనే ఇంత వార్తలు వస్తున్నాయి అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత, రైతాంగం ఎంత సంక్షోభంలో ఉన్నారో అర్థం చేసుకోమని చెప్పి చూస్తున్నాం. దీంట్లో చూడండి, దాంట్లో కూడా మళ్ళీ కవర్ చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశించిన కదలని మార్కెట్ అంటే ఏంటి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పనిచేయట్లేదని చెప్పి ఒప్పుకుంటుందా ఈ పత్రిక? చంద్రబాబు గారు ఆదేశించిన కదలని మార్కెట్ అంట. అంటే మార్కెట్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సంస్థల్లో అదొక సంస్థ. అది దాని నుంచి కానప్పుడు ఇంక అసలు మీరు రైతులకు ఇంకే రకంగా న్యాయం చేయగలరు? సో దాంతో కూడా ఎకరాకి 20,000కు పైగా నష్టపోతున్న రైతులు వీళ్ళు స్వయంగా ఒప్పుకున్నది. ఇదిగో నేను చెప్పే డేటా ఏది కూడా నా నోట్తో ఊరినే ఆషామాషిగా ఏది కూడా చెప్పను నేను. సో మొక్కజొన్న సుమారుగా 4,62,000 ఎకరాల్లో సాగు జరిగితే 8 లక్షల టన్నులు ఉత్పత్తి.
ఎకరానికి 5 క్వింటాలు దిగుబడి తగ్గిందని దీంట్లోనే వచ్చింది. ఇంకా మార్కెట్లో ఇంకా 6-7 తగ్గి, నేను వాళ్ళకే క్యాల్కులేట్ చేస్తున్నా. 5 క్వింటాలు ఇంటూ 2400 12,000 రూపాయలు డైరెక్ట్గా ఉత్పత్తి తగ్గిన దాంట్లో అధిక వర్షాల మూలంగా తగ్గిపోయింది. అలాగే క్వింటాల్కి 800 రూపాయలు, ఇప్పుడు ఇక పండింది 25 క్వింటాలే పండినాయి అనుకుంటే 800 రూపాయల కాడికి మొత్తం ఎకరానికి 33,250 రూపాయలు నాకు వచ్చిన లెక్క. అంటే వీళ్ళు ఇచ్చిన వార్త ప్రకారం. అయితే వాళ్ళు ఎకరానికి 20,000 అని ఇచ్చారు. ఇది మొత్తంగా పంట మీద తీసుకుంటే 1,536 కోట్లు నష్టపోతున్నారు. నేను 19వ తారీఖు నాడు 400 కోట్లు కొనుగోలులో నష్టపోతున్నారని ఇచ్చాను. అది ఇవాళ రేటు తీసుకుంటే 600 కోట్లు నష్టపోతున్నారు. సో మొత్తం ఈ 3 పంటల్లోనే 13,324 కోట్లు వరి కానీ, ప్రత్తి కానీ, మొక్కజొన్న కానీ ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో రావాల్సింది కానీ, వాళ్ళ ఉత్పత్తి తుఫాన్ల మూలంగా దెబ్బతిన్న ఉత్పత్తి మూలంగా కానీ వాళ్ళు నష్టపోయారు. ఇది సామాన్యమైన విషయం కాదే. ఆ తర్వాత ఇందాక 3 పంటలు చెప్పాను. వేరుశెనగ పంట. సో ఈ సంవత్సరం 14,13,000 ఎకరాలలో వేరుశెనగ సాగు లక్ష్యం అయితే సాగు జరిగింది 5,14,000 ఎకరాలు. అంటే ఇంత తీవ్రంగా సాగు పడిపోతే వేరుశెనగ పంట పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం ఏమవ్వాలి? వేరుశెనగ పంట రాయలసీమలో పండితేనే పశుగ్రాసం వస్తుంది. ఆ పశుగ్రాసం ఉంటేనే పశువులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పంట పడిపోయిందో మళ్ళీ ఈ సాగు కూడా మళ్ళీ అధిక వర్షాలతో క్వాలిటీ లేక మద్దతు ధరలు రాని పరిస్థితికి అమ్ముకున్నారు. వాళ్ళు పశుగ్రాసాలను అమ్ముకుని వాళ్ళ వలసలు స్టార్ట్ అవ్వడానికి అదే కారణం. అంటే వేరుశెనగ, సజ్జ 2,750 రూపాయలు సజ్జ మద్దతు ధర అయితే 1,800కి 1,900కి అమ్ముకున్నారు. ఎక్కడా కూడా దాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. మినుము పరిస్థితి అంతే. గత సంవత్సరం గత ఖరీఫ్ అంతే, గత రబీద్ అంతే, మొన్న ఖరీఫ్ అంతే. సో మళ్ళా శనగ లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో పండిన పంటే వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో ఉంటే 5,200కి 5,300కి అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఏమాత్రం కూడా పొంతన లేకుండా మద్దతు ధరలు అయిపోయినాయి. ఇక వీటి తర్వాత పండ్ల ఉత్పత్తికి వస్తే, సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటలోకి వెళ్ళారు. వెళ్ళి నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. 3,000 టన్ను 3,000 రూపాయలకి పడిపోయింది అరటిని, దీని మీద ఏదో ఒకటి చేయండి అని. చివరికి దీంట్లో ఇది కూడా నేను చూపిస్తున్నది ఇదిగోనండి, ఇది అరటి కిలో రూపాయి. ఇది కూడా ఈనాడు పత్రికలో వచ్చినదే. అంటే మేకలకి ట్రాక్టర్ మీద వేసుకెళ్ళి మేకలకి వేసేసిన ఫోటో. అంటే ఈ ఫోటో చూస్తే ఎటువంటి వాళ్ళకి కూడా ఎంత గుండె కదలాలి. ఒక రైతు బాధ ఏ రకంగా పండించిన పంట మన బిడ్డని పాలు ఇవ్వలేకో లేకపోతే వాళ్ళకి ఏం పెట్టలేకో బయటపడితే ఏ తల్లిదండ్రి తను తినకపోయినా బిడ్డలకు పెడతాడు. అట్లాగే రైతు కూడా తనకి ఇంట్లో లేకపోయినా సరే ముందు పొలాన్ని చూస్తాడు, పొలానికి వచ్చిన తెగులను చూస్తాడు. ఈ పరిస్థితిలో ఇట్లా పొలాన్ని వదిలేసిన పరిస్థితిలోకి ఉంటే 74 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో వరటి ఉత్పత్తి. G9 అనంతపురం కడప జిల్లాలో ఉత్పత్తి, ఇది ఎగుమతులు వెళ్తుంది. అలాగే ఢిల్లీ అజార్పూర్ మార్కెట్లో కూడా దేశ రాజధానికి అత్యుత్తమమైన పంటను అందిస్తున్న రైతులు అనంతపురం కడప జిల్లా రైతులు. మళ్ళీ మన ప్రాంతంలో కర్పూర పంట పండుతుంది. ఇది మొత్తం కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా రాయలసీమలోనే, అక్కడే మేజర్గా పండే పంటలు. సో దీని పరిస్థితి దీని మీద వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని కూడా వాస్తవంగా మీదుగో మేము 15 రూపాయలు కొంటాం అని ఎక్కడైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలా. వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించే పరిస్థితి. ఆయన చెప్పింది కూడా ఆ రోజున ఏ పంటలకి మా 5 సంవత్సరాల పాలనలో కంటే ఈ 18 నెలల్లో ఏ ఒక్క పంటకైనా సరే ఆ పాలన కంటే ధర ఎక్కువ ఉంటే చూపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఉంటే చూపించండి, అది కదా కావాల్సింది. సో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంలో పండ్ల తోటల ఇన్సూరెన్స్ని క్లియర్ కట్గా తీసుకున్నప్పుడు పండ్ల తోటల విషయంలో మామిడి, అరటి, చిని, దానిమ్మ ఇన్సూరెన్స్ కవరేజీలోకి ఉన్నాయని నెట్లో చెప్తాను. ఇప్పటికీ నేను ఆ ప్రభుత్వం టైంలో దాని మీద అసలు మీరు అరటిని ఎక్కడ ఇన్సూరెన్స్ చేశారని చెప్పి, అంటే వాస్తవాలు లేకుండా బాధ్యత కలిగిన వ్యక్తులు, ఒక మాజీ ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళంతా మాట్లాడటం. సో ఈ వేరుశెనగలో ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారో. మనం రాష్ట్రం మొత్తం తీసుకుంటే వరి 2 పంటలు కలిపి, అంటే ఖరీఫ్ అండ్ రబీ కలిపి రాష్ట్రం మొత్తం కూడా 127 లక్షల టన్నుల నుంచి 129, 130 లక్షల టన్నుల లోపు ఉత్పత్తి అవుతుంది. కానీ ఒక అరటి, ఒక చిని, ఒక టమాటా, ఈ 3 పంటలే 150 లక్షల టన్నుల ఉత్పత్తి. ఈ 3 పంటలు కూడా ఈ సంవత్సరం రోడ్ల మీద పారబోసి ఏమాత్రం ఇందులో లేకుండా అమ్ముకున్న పరిస్థితి. సో రాష్ట్ర జిఎస్డిపిలో
వ్యవసాయ వాటా కంటే కూడా హార్టికల్చర్ వాటా జిఎస్డిపిలో ఎక్కువ. ఏరియా హార్టికల్చర్ కింద 18 లక్షల హెక్టార్లే ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చర్ కింద 34 లక్షల హెక్టార్లు ఉన్నా కూడా హై వాల్యూ క్రాప్స్. రాయలసీమ హార్టికల్చర్ హబ్. సో మేజర్ పంటలు అక్కడి నుంచి రాయలసీమ మొత్తం ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన వరి అనేది కోస్తా జిల్లాల్లో పంట. ఇప్పుడు అక్కడ కేసీకే కెనాల్ కింద పంట కూడా కడప జిల్లాలో నష్టపోయారు, నంద్యాల జిల్లాలో నష్టపోయారు. వరిలో విషయం కూడా ఇవాళ అక్కడ ఎంఎస్పీకి కూడా కొనుగోలు లేక అక్కడ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం రోడ్లు ఎక్కారు ధాన్యం విషయంలో సూపర్ ఫైన్ వెరైటీకి. సో ఈ పంట